హాయ్ అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నా ఛానల్లో ఎట్ ద డేట్ నా ఆంధ్ర లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేయించి సపోర్ట్ చేయండి. ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నామినేషన్ లాస్ట్ డేట్. కూటమి ప్రభుత్వం తప్పుకుంది ఎలక్షన్ నుంచి, ఎమ్మెల్సీ ఎలక్షన్ నుంచి. ఎందుకంటే స్వచ్ఛమైన రాజకీయాలు చేద్దామని. అధికారం ఉంది కదా, తాగేసుకుందాం, గుంజేసుకుందాం మిగిలిన అధికారాన్ని కూడా. ఏ ఒక్కళ్ళు నిలబడకూడదు అన్న కాన్సెప్ట్ కూటమి ప్రభుత్వానికి లేదు. చంద్రబాబు నాయుడు గారు హ్యాట్స్ ఆఫ్, మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు మంచి నిర్ణయం అన్నానంటే, కూటమి ప్రభుత్వానికి 250 ఓట్లు ఉన్నాయి, వైఎస్ఆర్సీపీకి 500 పైన ఉన్నాయి. ఈ బ్యాచ్ని మొత్తం కొనాలి, లేదంటే ఏదో ఒకటి ఇవ్వాలి. ఉన్న కార్యకర్తలకే న్యాయం జరగట్లేదు, మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఇందులో పెట్టి ఆ ఒక్క ఎమ్మెల్సీ సీట్ కోసం అంత రిస్క్ చేయాలని పని లేదు. పైగా నిజాయితీ గల రాజకీయం చేస్తున్నట్టు జనాల్లోకి వెళ్తుంది గ్యారంటీగా. కాబట్టి బొత్స సత్యనారాయణ గారు ఊపిరి పీల్చుకుని ఉంటాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఊపిరి పీల్చుకుని ఉంటాడు. ఒక ఫేక్ న్యూస్ క్రియేట్ చేద్దారని రెడీ అయిపోయారు మొత్తం బ్యాచ్ మొత్తం. ఓటీ చేసి అందరినీ పక్కకి తిప్పుకుని, కూటమి గెలిచినా ఫేకే, ఓడిపోయినా ఫేకే. ఎలా అంటే, కూటమి గెలిస్తే చంద్రబాబు డబ్బెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని అపాస్పాలు చేశాడు అంటారు. అదే ఓడిపోతే అదే కూటమి పని అయిపోయింది, ఇది మా తొలి విజయం, ఘన విజయం, మా పక్కనే ఉన్నారు జనం అని చెప్పుకుంటారు. ఏదైనా ఫేకే, వాళ్ళకి ఫేక్ అలవాటు, దాన్ని పట్టించుకోవాల్సిన పని లేదు. మంచి రాజకీయాలు చేశారు కూటమి వాళ్ళు, చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ. రాబోయే భావి తరానికి పునాదులు వేయటం కోసం మాత్రమే ఆలోచించే మీ గవర్నమెంట్ మినిమం 10 సంవత్సరాలు ఇలాగే జరగాలని, ఇలాగే వెళ్ళాలని, సమతుల్యతతో, స్వచ్ఛమైన రాజకీయాలతో ఒక సామాన్యుడిగా నేను కోరుకుంటున్నాను.